నమస్కారం అమ్మా అందరికి. మీ అందరిని కలవడం సంతోషం. ఈ రోజు నుంచి స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతుంది. దయచేసి మీరు ఎక్కడ ట్రావెల్ చేసినా ఆధార్ పెట్టుకోండి. కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం, అలాగే పట్టణ అభివృద్ధి కోసం మేము పనిచేయడం జరుగుతుందని చెప్పి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మహిళలకి ఒక ఆర్థిక పరమైన వెసులుబాటు కల్పించే విధంగా స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు రవాణా పథకాన్ని ఈ రోజు ప్రారంభించడం చాలా సంతోషం. ఇప్పుడు 6,000 మంది దాకా మన డిపో పరిధిలో మహిళలు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఉచిత ప్రయాణం ఈ పథకం ద్వారా కల్పిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ